డాన్ మీడియాకు స్వాగతం. పేరంటపల్లిలో గిరిజన పెద్ద కుటుంబం అరాచకాలు పార్ట్ 6. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా పంచాయతీ పేరంటపల్లిలో అంగన్వాడీ టీచర్ ఆయాలు అంగన్వాడీ పిల్లలను గాలికి వదిలేసి వారికి ఉన్న లైసెన్స్ లేని బోట్లలో ప్రయాణికులను గోదావరి నదిపై సోమవారం విఆర్పురం సంతకు శుక్రవారం వేలేరుపాడు సంతకు చేరవేస్తూ బాగానే వెనకేసుకుంటున్నారని అంటున్నారు. అంగన్వాడీ పిల్లల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులను సైతం దారి మళ్లించి టేకుపల్లిలో అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై పరిశీలన చేయాల్సిన సూపర్వైజర్కు సైతం నెలవారీగా వాటాలు అందుతుండడంతో చర్యలు శూన్యమంటున్నారు. ఈ నేపథ్యంలోనే పండగలకు పెళ్లిళ్లకు దినకార్యక్రమాలకు ఆ టీచరు ఆయాలు నాటు సారా నుండి తాటికల్లు జీలుగకల్లు తాటి చిగురులతో పాటు ఖరీదైన మద్యాన్ని సైతం అమ్మకాలు సాగిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. పాపికొండలు యాత్రికులకు సైతం వారి షాపులలో చిరుతిండ్లు గాని కూల్ డ్రింకులు గాని అధిక రేట్లకు అమ్ముతారని అదేమిటని అడిగితే వారిపై దాడికి తెగబడతారని ఉగాది పండుగకు సైతం టూరిస్టుల వద్ద బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తారు. అంగన్వాడీలో ఉండాల్సిన చిన్న పిల్లలతో టీచర్ వాగు దగ్గర నుండి తన ఇంటికి నీళ్లు చేరవేయించుకుంటుందని ఇంటివద్ద పని కూడా చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వారి ఫోన్లుపై నిఘా ఉంచి విచారణ జరిపి సత్వర చర్యలు చేపట్టి పిల్లలను వారి బారి నుండి కాపాడి మరొకరికి అప్పగించాలని కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.